హలో గాయ్స్, నేను మీ డీజేని. అందరికీ నమస్కారం. నేను ఈరోజు మా ఊరి పాపికొండలని పిలిచే ఒక ప్లేస్ని మీకు చూపించబోతున్నాను. ఇది చాలా అందంగా ఉంటుంది. ఈ ప్లేసు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇక్కడికి వెళ్ళగానే. సో నేను బైక్లో మా ఊరి నుంచి దగ్గరే కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళాను. సో ఇదే అందమైన ప్లేసు. ఈ అందమైన ప్లేస్ ఇది అంతా ఒక స్టోరేజ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఇదంతా ఒక పెన్నా నది రివరు. ఇక్కడి నుంచి వాటర్ చెన్నైకి వెళ్తూ ఉంటుంది. సో చెన్నైకి వెళ్ళే క్రమంలో ఇది ఒక చెరువులాగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మీకు అదంతా చూపించడానికి నా ఈ ప్రయత్నం. మేము ఇక్కడ ఎక్కువగా ఫిషింగ్ జరుగుతూ ఉంటుంది. ఫిషింగ్ జరుగుతున్న ప్లేస్లో ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు ఫిషింగ్ అంత ఉండదు. సో వాటర్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడు ఫిషింగ్ ఉంటుంది. సో ఇది అంతా పాపికొండల్లాగే కనిపిస్తుంది మీకు. మొత్తం చుట్టూ అడవి, కొండలు, నీళ్ళు అంతా పాపికొండల్లాగే ఉంటుంది. ఇది చూసారా? ఇప్పుడు ఎందుకంటే అట్లా కనిపించడం, వాటర్ తక్కువగా ఉంటుంది. సో అందుకని మీకు అలా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఫిషింగ్ కూడా బాగా జరుగుతుంది. ఫ్రెష్ ఫిషెస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మార్నింగ్ ఇక్కడికి రాగానే ఫిషెస్ అన్నీ చాలా ఫ్రెష్గా తీసుకెళ్ళచ్చు. మేమంతా ఇక్కడి నుంచే తీసుకెళ్తూ ఎప్పుడు ఉంటాం. అదేంటంటే ఆ వెనక ఉండే కొండలు మా ఊరి కొండలు మొత్తం అంతా మా ఊరు చుట్టూ కొండల మధ్యలో ఉంటుంది. చుట్టూ నీళ్లు, కొండలు, వాటరు, చెరువు చాలా అందంగా ఉంటుంది ఈ ప్లేసు. చాలాసార్లు మేము ఈ బోట్ వేసుకొని కూడా ఇక్కడ అంతా తిరిగాము చాలాసార్లు. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి రాగానే. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి ఉదయాన్నే చేపలు తీసుకెళ్ళి ఆ తాజా చేపలు ఎంతో చాలా చాలా టేస్టీగా ఉంటాయి మా ఊరి చెరువు చేపలు. ఇక్కడి నుంచి వాటర్ అనేది కెనాల్ ద్వారా చెన్నైకి మంచినీటి సరఫరా వెళ్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది చెన్నైకి 30% ఆఫ్ వాటర్ ఇక్కడి నుంచే సప్లై అవుతుంటుంది. ఇక్కడ ఆగిపోతే చెన్నై వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో మా వాటర్ ఇక్కడి నుంచి కెనాల్ ద్వారా అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇదే. థ్యాంక్ యూ.